హలో అందరికీ వెల్కమ్ టు సత్యాస్ లిటిల్ నెస్ట్. అండ్ ఇవాళ ఫుల్ డే రొటీన్ చూద్దాము. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ నేను ఇక్కడ పాలు ఇంకా రాగి జావా పెట్టేస్తానమాట. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు చేద్దాం అనుకున్నాను. అండ్ కర్రీస్కి వచ్చేసి చుక్కకూర పన్నీర్ కాంబినేషన్ కర్రీ అండ్ తోటకూర పప్పు చేస్తానన్నమాట. సో చుక్కకూర పన్నీర్ అనేది అనుకోకుండా జరిగిన ఒక కాంబినేషన్. సో నేను పాలకూర అనుకోని యాక్చువల్లీ చుక్కకూర వేసి పాలక్ పన్నీర్ చేస్తాం కదా, అలా చేద్దామని చెప్పి కర్రీ వేసాను ఒకరోజు. బట్ చూస్తే అది చుక్కకూర అని అర్థమైంది. బట్ ఆ ఫ్లేవర్ కూడా నాకు బాగా నచ్చిందనమాట, పుల్ల పుల్లగా. అండ్ ఈ పన్నీర్ ఏమో కొంచెం స్వీట్గా, సో నచ్చింది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు అలా కూడా చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఈ కూరగాయలు కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సో నాకు పొద్దున్న అప్పుడు హడావిడి లేకుండా నీట్గా ఫ్రిడ్జ్లోంచి తెచ్చేసి జస్ట్ వాష్ చేసేసి వేయడమే అనమాట. అండ్ ఫ్రూట్ కోసం ఇవాళ పోమోగ్రానైట్ పెట్టాను మా పాపకి. అండ్ పాప కోసం పెసరట్ కూడా నేను మనం వేసుకునేలాగా పెద్ద సైజ్ ఏం వేయలేదనమాట. తనకి మినీ పెసరట్స్ వేశాను. సో అలా మినీగా వేస్తే తను కొంచెం బాగా తింటుంది. పెద్దగా వేస్తే ఏంటంటే వదిలేస్తుంది అనమాట. సో నేను తనకైతే అలానే ఫాలో అయిపోతాను. అండ్ కొన్ని రోజులు ఓపిక లేనప్పుడు వాట్ కీప్స్ మీ మోటివేటెడ్ టు డూ ద వర్క్ అని అంటే, ఈ ఫేజ్లోనైతే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ యూట్యూబ్ వీడియోస్ అనమాట. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఉండాలి వీడియో అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి దట్ ఈస్ ఆల్సో బికమింగ్ అ మోటివేషన్ ఫ్యాక్టర్ ఫర్ మీ. చూడాలి ఎన్ని రోజుల వరకు ఇలా ఐ ఫీల్ మోటివేటెడ్ అబౌట్ దిస్ అనేది. ఇదైతే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి డెఫినెట్లీ చేయాలి, పెట్టాలి అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇన్ జనరల్ మోటివేషన్ కోసం కూడా నేను అనుకుంటాను, ఇప్పుడు అయిపోతే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు, లేకపోతే తర్వాత టెన్షన్ పడాలి. సో ఫస్ట్ పని ఫినిష్ చేసేసుకొని వచ్చి రిలాక్స్ అవుదాము అని అలా కూడా మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. మీరు చెప్పండి, మీకు కిచెన్ రిలేటెడ్ వర్క్స్లో మీ మోటివేషన్ ఏంటి? మీరేం చేస్తారు? అది కింద కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు నో. అండ్ ఎలాగో మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు పొద్దున లేవడం కూడా ఒక పెద్ద టాస్క్ అనే అనాలి. స్పెషలీ హాలిడే ఉన్నప్పుడు, లైక్ సాటర్డే అండ్ సండే అయితే అస్సలు మార్నింగ్ లేవబుద్ధి కాదు. ఐ ఫీల్ వెరీ లేజీ. బట్ అదే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, లైక్ వీకెండ్ ట్రిప్స్, అప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటాం కాబట్టి లేసేస్తానమాట. బట్ సేమ్ డే లాగా ఇంట్లోనే ఉంటే మాత్రం అంత పొద్దున లేవబుద్ధి అయితే కాదనమాట. మీకు కూడా అలానే ఉంటుందా? లైక్ ఎక్కడికైనా వెళ్తున్నాము, లేకపోతే టెంపుల్కి వెళ్తున్నాము, పూజ ఉంది ఇవాళ అన్నప్పుడు అయితే ఆటోమేటిక్గా అదే మెలకు వచ్చేస్తుంటుంది. మీకు అలానే అవుతూ ఉంటుందా చెప్పండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, గెటింగ్ మోటివేటెడ్ అనమాట. జనరలీ ఇన్ లైఫ్ ఆల్సో కొన్నిసార్లు లైక్ ఇప్పుడు వర్క్ లైఫ్ తీసుకున్నాం, ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ రొటీన్ అసలు మోటివేషనే ఉండదు కదా. సో మనం ఏదైనా కొత్త టాపిక్ ఒకటి నేర్చుకున్నామనంటే దెన్ ఇట్ అగైన్ గివ్స్ అస్ మోటివేషన్ టు డూ సంథింగ్ న్యూ. మనం సెల్ఫ్ అప్డేట్ అవుతాము. అండ్ ఆల్సో ఆ బోరింగ్నెస్ అదంతా పోతూ ఉంటుంది. ఆల్సో సమ్ టైమ్స్ లైక్ వెన్ డేస్ ఆర్ వెరీ బోరింగ్, ఏమి చేయబుద్ధి కావట్లేదు అన్నప్పుడు జస్ట్ ఒక స్టెప్ ఆర్గనైజేషన్ టువర్డ్స్ చేసామనుకోండి, అంటే ఇఫ్ యూ డూ స్మాల్ చేంజెస్, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది కదా. నాకైతే పర్సనల్గా దిస్ హెల్ప్ మీ అనమాట. సమ్హౌ నాకు ఆర్గనైజేషన్ వీడియోస్ చూడాలన్న చాలా ఇష్టము. సో ఎప్పుడైనా బోర్గా అనిపించినా ఐ విల్ డూ దట్ అనమాట. వీడియోస్ అయినా చూస్తాను, లేకపోతే ఐ ఆర్గనైజ్ చిన్నగానే, బట్ దట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద మూడ్. ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ స్పెషల్లీ పిల్లల్ని మోటివేట్ చేయాలంటే కూడా కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డైలీ హోంవర్క్ వాళ్ళు కంప్లీట్ చేయాలి అని అంటే దే ఆర్ నాట్ ఆల్వేస్ ఇన్ దట్ మూడ్ కదా. లైక్ హోంవర్క్ ఈజ్ నాట్ ఎక్సైటింగ్ ఫర్ దెమ్. సో వాళ్ళు బేసికలీ అది చేయడానికి అంత ఇష్టపడదు. సో బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ద హోంవర్క్ మనం ఆ మూడ్ని వాళ్ళకి సెట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ ప్లేఫుల్ అనమాట.
స్టడీసే బట్ డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది కదా. సో వీ కెన్ ట్రై వాట్ వర్క్స్ ఫర్ దెమ్. వాళ్ళు ఏది చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో అలాంటి యాక్టివిటీ తోటి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్, ఏదైనా ఎడ్యుకేషన్ గేమ్ తీయాలన్నమాట. లైక్ మా బేబీ అయితే ఇప్పుడు చిన్న పాప, లైక్ షీఈ్ అరౌండ్ 2.10 years old. సో తనకి ఏదైనా కౌంటింగ్ గేమ్స్ లేకపోతే ఇట్లా కప్ స్టాకింగ్ అలాంటివి తెస్తే ఫస్ట్ షీ విల్ గెట్ ఇంట్రెస్ట్. లేకపోతే డ్రాయింగ్ బుక్స్తో, లేకపోతే జస్ట్ ఒక బుక్ ఇచ్చేసి కలర్ పెన్సిల్స్ ఇస్తే షీ విల్ స్టార్ట్ డ్రాయింగ్. అంటే ఆ మూడ్లోకి వచ్చేస్తారు కదా. అలా వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా వీ హ్యావ్ టు డైవర్ట్ దెమ్ టు డూ ద హోంవర్క్. అలా అయితే అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. కొంచెమన్నా దిల్ హ్యావ్ దట్ కాన్సన్ట్రేషన్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ మీరు కూడా మీ పిల్లలకి ఎలా ఫాలో అవుతూ ఉంటారు? లైక్ స్పెషలీ హోంవర్క్స్ దగ్గర మనకి చాలా పేషెన్స్ ఉండాలి కదా. లైక్ వాళ్ళు 1 page ఆఫ్ టాస్క్ ఏదో కంప్లీట్ చేయాలి అని అంటే మనకి కూడా అంత పేషెన్స్ ఉండాలి. సో మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారో కూడా నాకు చెప్పండి. నాకైతే స్టడీస్ విషయంలో అండి, ఎప్పుడైనా అని అనుకున్నప్పుడు నాకు అంత పేషెన్స్ అస్సలు ఉండదు. ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు లెర్న్ వెరీ ఫాస్ట్, గ్రాస్ప్ చేయాలి క్విక్గా అనే ఫీలింగ్ ఎందుకో నాకు క్రియేట్ అయిపోతుంది. అదే నేను బయటి వాళ్ళకి చెప్పాలనుకోండి, సమ్హౌ ఐల్ బీ వెరీ పేషెంట్. నేను అంత తొందరగా వాళ్ళ మీద అరవనమాట. మన వాళ్ళు అన్నప్పుడు ఏమో ఆ ఎక్స్పెక్టేషన్కి నాకు ఆ అరుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. దిస్ హ్యాపెండ్ విత్ మీ విత్ మై స్మాల్ బ్రదర్. లైక్ నాకు యంగర్ బ్రదర్ ఉన్నాడు. సో వెన్ ఎవర్ హీ హ్యాస్ హిస్ డౌట్స్ కూడా ఎప్పుడైనా ఒకసారి అలా అడిగినప్పుడు ఐ యూస్ టు షౌట్ అట్ హిమ్ వెరీ క్విక్లీ. తర్వాత రిగ్రెట్ వస్తుంది, అది వేరే విషయం. బట్ ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్లో ఎందుకో తెలీదు, ఆ కామ్నెస్ అంత ఉండదన్నమాట. ఇప్పుడు మా బేబీకి కూడా అదే అవుతుందన్నమాట. లైక్ ఐ ట్రై టు కీప్ మై కామ్, బట్ సమ్హౌ ఎక్కడో నా పేషెన్స్ పోతుంది అండ్ ఐ స్టార్ట్ కీప్ షౌటింగ్. సో అప్పుడు మళ్ళీ హోంవర్క్ పక్కన పడేసి కొంచెం ఆ మోడ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అలా అవుతూ ఉంటుంది. ఆర్ మా పాప వాళ్ళ డాడ్ హీ టేక్స్ అప్ అనమాట. డిపెండ్స్, అలా అవుతుంది. అండ్ అదే నేను నా బీటెక్లో ట్యూషన్స్ చెప్పేదాన్ని అనమాట. సో అక్కడ బయట వాళ్ళు కదా, వాళ్ళకి చెప్పాలి అని అంటే ఐ యూస్ టు మెయింటైన్ దట్ కామ్. ఆబ్వియస్లీ బయట వాళ్ళ మీద మనం చూపించలేము కూడా కదా. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ సమ్హౌ కామ్గానే ఉండేదాన్ని. అంటే మనకు అర్థమైపోతుంది కదా మన మూడ్ ఎలా ఉంటుందో అని. సో దిస్ డిఫరెన్స్ ఐ నోటిస్డ్. మీలో కూడా ఎవరైనా నాలాగా ఉన్నారా చెప్పండి నాకు. అండ్ అగైన్ మనకి మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూనే ఉండాలి అండి. వీ డోంట్ హ్యావ్ టు బీ స్టక్ ఇన్ దట్ వన్ మోడ్ బికాజ్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. సో నేను ఎలా సమ్టైమ్స్ బయటికి రావడానికి ట్రై చేస్తానంటే ఐ గో ఇన్ టు థాట్స్, రైట్ అండ్ వెంట్ ఇట్ అవుట్ అనమాట. అలా చేస్తున్న ప్రాసెస్లో యాక్చువల్లీ మంచిగా పోయమ్స్ కోట్స్ అలా వస్తుంటాయి. అండ్ సమ్టైమ్స్ నథింగ్స్ కమ్ నో, ఐ జస్ట్ రైట్ అండ్ డిలీట్ ఇట్ ఆఫ్ అనమాట. సో దట్ ఆల్సో హెల్ప్ మీ టు యాక్చువల్లీ వెంట్ అవుట్ మై ఎమోషన్స్ అండ్ దెన్ బికమ్ నార్మల్. అండ్ ఎమోషన్స్ అనేవి డెఫినెట్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ అనమాట. అన్నీ లోపల పెట్టేసుకుంటే డెఫినెట్లీ ఒక రోజు ఫుల్గా బర్స్ట్ అయిపోతాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఇట్ ఆన్ సంబడీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చాలా సాడ్నెస్, చాలా కోపం ఉంది, అది ఇంకోళ్ళ మీద చూపించడం కంటే కూడా మేబీ వీ కెన్ ట్రై సర్టన్ మెథడ్స్ లైక్ దిస్ వేర్ వీ కెన్ టేక్ అ పేపర్, స్క్రిబుల్ ఆర్ చెప్పాను కదా, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ, జస్ట్ ట్రై. నాకైతే ఇది బాగానే అనిపించింది. బట్ అఫ్ కోర్స్ వచ్చే టైంలో అరుస్తూనే ఉంటాను, బాధపడే టైంలో బాధపడుతూనే ఉంటాను, అవన్నీ రొటీన్. బట్ దిస్ ఆల్సో సమ్ టైమ్స్ హెల్ప్స్. అండ్ డెఫినెట్లీ ఇలా లో మూడ్ ఉన్నప్పుడు మనకు నచ్చే పనులు అనేవి ఖచ్చితంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట షాపింగ్ ఇష్టం అనుకోండి, జస్ట్ అలా వెళ్తే మూడ్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. సో డిఫరెంట్ టెక్నిక్స్, మీకు ఏది వర్క్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది, మీరేం చేస్తూ ఉంటారు చూద్దాం, తెలుసుకుంటాను నేను కూడా మీ నుండి. ఓకే, గెటింగ్ బ్యాక్ టు ద రొటీన్ హియర్. ఇక్కడ ఈవినింగ్ టైం అనమాట ఇది. సో ఈవినింగ్ టైంలో నేను ఇక్కడ చపాతీ చేసేస్తున్నాను. అండ్ మార్నింగ్ కర్రీసే ఉంటే అవి వేడి చేసేసి పెట్టేస్తాను.
అండ్ ఆల్సో వాటర్ మెలన్ ఉండే, సో మార్నింగ్ ఎందుకు కట్ చేయడంలే, ఇప్పుడు ఎలాగో చపాతీ చేస్తున్నాను కదా, పనిలో పని అది కూడా చేద్దామని చెప్పేసి నేను వాటర్ మెలన్ కూడా కట్ చేస్తాను. అండ్ ఆల్సో కొన్ని బట్టలు వేశాను లాండ్రీకి, అండ్ ఉతికిన బట్టలు ఆరేసిన ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చి మడత పెట్టేస్తాను అనమాట. సో యా, దట్ వాజ్ మై వీడియో ఫర్ టుడే. దిస్ వాజ్ మై డే రొటీన్. సో మీకు ఈ కంటెంట్ నచ్చుతుందా, ఏదైనా సజెషన్స్ ఉంటే అవి కూడా చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, subscribe. This will help me to motivate and do more videos. So yeah, bye bye, see you all in the next video.